ఈ అమ్మాయి బొమ్మ వేస్తుంటాడు, అందుకే మనల్ని పట్టించుకోడు. మనం వచ్చి ఇంతసేపు అయింది, వాడు అంతేరా. వాడు మనల్ని ఏమన్నా పట్టించుకున్నాడ్రా? వాడి ధోరణి ఆడిది. రేయ్, ఫ్రెండ్షిప్ అంటే అవసరాలకే కదరా, మంచి పనులు కూడా ఉపయోగపడాలి. ఉండే మ్యాటర్ అది కాదు, అదిగా ఆ సూర్యగాడి గురించి. అదిగో ఏమైంది? అటు చూడు. ఏమైంది రాడికి? అరే, వాడికి ఎందులో టాలెంట్ ఉందో చెప్పరా? బొమ్మలు గీయటంలోనా, లవ్ లెటర్ రాయటంలోనా? వాడు ఏమేస్తాడు, వాడు బొమ్మలు అంటే మనకు అస్సలు అర్థమే చావదు. కానీ లవ్ లెటర్ రాస్తే మాత్రం అమ్మాయిలు పడిపోతారు. ఇప్పుడు చెప్పు, వాడు దేంట్లో రాణి? అలాగైతే డబ్బులు సంపాదించచ్చు. అవునరా, ఫోన్లో ఏదో ఏడుస్తున్నారని రాసిస్తే నన్నంత చీప్ గా చూస్తారనమాట. ఈసారి రండిరా చెప్తాను. నన్ను చూసి మీరేం జాలిపడనక్కర్లేదు. నేనేం చేస్తానో ఏం సాధిస్తానో నాకు బాగా తెలుసు. అలా అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. కరెక్ట్ గా చెప్పావురా. మీరేం నన్ను టెస్ట్ చేయనక్కర్లేదు. నా ఏం లవ్ లెటర్ రాయడం కాదు. మరేంటో ఆగండి, సూర్య టాలెంట్ మీకు తెలియాలి అంతే కదా. టాలెంట్ చూపించరా లేదా వీక్ అయిపోతాం. అవసరం లేదు, నువ్వు ఏదో ట్రిక్కులు పే చేయకు. అరే ఏంట్రా అక్కడ ఏం చేస్తున్నారా వాళ్ళు? ఏంట్రా, ఏం రాసావురా? టెస్ట్ చేయమన్నారు కదరా, రిజల్ట్ వస్తుంది. రమ్య, ఏంటి వాసు? రవి ఇచ్చాడు. ఐ హేట్ యు. నువ్వు ఇక్కడే ఉండు. రా రమ్య, రా త్వరగా రా. అదేరా, నేను చెప్పాను కదా. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్ రా సూర్య. దేనికిరా? అది చూడు. కంగ్రాట్స్. ఏమైంది రమ్య? ఏంటి ఈ తొట్టి గ్యాంగ్ నన్ను వదిలేమని చెప్పారా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఐ హేట్ యు అని రాసిస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? అయ్యో, వాళ్ళేదో బెట్ కాసుకున్నారు. వెళ్దాం పద. ఎక్కడికి రమ్య? అది నువ్వే డిసైడ్ చేసుకో. రిజిస్టర్ ఆఫీస్ లోను లేకపోతే గుళ్ళోను. చేతిలో చిల్లిగా లేకుండా పెళ్ళా? ఈ బుద్ధి నా వెంటపడి తిరిగినప్పుడు లేదా నీకు? రమ్య, నువ్వెన్ని చెప్పినా ఇంటికి తిరిగి వెళ్లే సమస్య లేదు. ఎక్కడికి వెళ్తావు రమ్య? నువ్వు వస్తే నాతో రా, లేకపోతే నా డెడ్ బాడీ చూస్తావు. రమ్య, 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 రమ్య. ఆగు రమ్య, నీకు కావాల్సింది పెళ్ళే కదా. అవును. రే శాస్త్రి గారికి ఫోన్ చేయి. సూర్య, వద్దురా. ఏం పర్వాలేదురా, కంగారు పడకు. రా, చెప్తున్నాను కదా. రా, ఏం కాదు. హలో శాస్త్రి గారు, నేను వాసుని. ఇక్కడ ఓ పెళ్లి చేయాలండి.